Yeah. Good morning, masters. Welcome to your presentation. నేను చక్కగా ఆరో రోజు కంటిన్యూ చేసుకుంటాం మాస్టర్స్. మరి శ్వాస మీ ధ్యాస అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. మరి శ్వాస మీ ధ్యాస పెట్టుకుంటూ శరీరం యొక్క శక్తిని నింపుకున్నాం మాస్టర్స్. తద్వారా ఆత్మకు శక్తి వస్తుంది మాస్టర్స్. మన ఆహారం తీసుకున్నది శరీరం కోసం మాస్టర్స్. ఫుడ్ తీసుకున్నది శరీరం కోసం. ఎందుకు? శరీరం బలవంతంగా శక్తివంతంగా ఉండాలని. బట్ మీరు తీసుకున్న ఆహారం ఫుడ్ శరీరానికి కానీ ఆత్మ కాదు మాస్టర్స్. మన అంతరాత్మ కాదు. మన అంతరాత్మకి ఫుడ్ ఏంటిది? శ్వాస. శ్వాస శక్తి మాస్టర్స్. మనందరం ధ్యానం చేస్తున్నది మన ఆత్మకు ఫుడ్ ఎక్కడికి వస్తుంది. అదే శ్వాస శక్తి. శరీరము టెంపరవరీ, అంతరాత్మ పర్మనెంట్, ఇది ఒరిజినల్. మన అందరం కళ్ళు మూసుకొని ధ్యానం చేసేది మన ఒరిజినల్ కోసం, అంటే మన అంతరాత్మ కోసము. ఎస్, మీరు ఎంత ధ్యానం చేస్తారో, ఎంత శ్వాస గమనిస్తారో, ఎంత శక్తి వస్తుందో అంత ఆత్మ బలవంతంగా అయిపోతుంది, అంత శక్తివంతంగా అయిపోతుంది. మీ అనుభవం నుంచి విముక్తి పొందుతుంది. దానికోసం ధ్యానము. శరీరం బాగుండడం కోసం ధ్యానం కాదు, శరీరం శక్తివంతంగా బలవంతంగా ఉండడం కోసం ధ్యానం కాదు. ఆత్మ కోసము, అంతరాత్మ కోసము. అంతరాత్మ శక్తి పరమాత్మ శక్తిగా మారడం కోసము. ఒక బాడీ బిల్డర్ ఎలా అయితే జిమ్ పోయి సాధన చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ కండలు ఎట్లా సంపాదించుకుంటారో, మన శ్వాస శక్తి ద్వారా మన ఆత్మశక్తి కూడా కండలుగా పెంచుకుంటారు మాస్టర్స్. అంటే పవర్ శక్తి. ఒక కుర్చీ లేపడానికి శరీరానికి బలం కావాలి, ఈ పక్క నుంచి పక్కకు చెప్పడానికి. మరి ఆత్మబలం జస్ట్ పట్టుకోకుండానే ఆ తాడుతో ఎలా అంటే పక్క జరిగిపోతుంది అంతే. ఒక కుర్చీ 4 ముక్కలు కావాలంటే గట్టిగా దెబ్బ కొడితే 4 ముక్కలు ఎత్తి. బట్ ఆత్మశక్తితో ఆ కుర్చీ 4 ముక్కలు కావాలంటే జస్ట్ థాట్ పడతాయి. అది బలం మాస్టర్స్, ఆత్మ యొక్క బలము. కూర్చోండి మాస్టర్స్, కూర్చోండి, మీకోసం వెయిటింగ్. రండి రండి. మనం డబ్బులు సంపాదించాలంటే మాస్టర్స్ శరీరం శక్తివంతం ఉంటేనే ఏదైనా పని చేయగలుగుతాము. శరీరం శక్తివంతం లేకపోతే ఏం పని చేయగలుగుతాము? లేచి నడవలేము, ఏం పని చేయలేము కదా. మరి శరీరం శక్తివంతం ఉండాలంటే ఆహారం తీసుకోవాలి, ఫుడ్ తీసుకోవాలి, శరీరం బలవంతంగా ఉండాలి.
యాక్టివ్ ఉండాలి. అప్పుడే మనం పని చేయగలుగుతాము, డబ్బులు సంపాదించగలుగుతాము. అది మన ఆత్మ అయితే శక్తివంతం అయితే తన థాట్ పవర్ తోటి డబ్బులు క్రియేషన్ చేస్తుంది, మేనిఫెస్ట్ చేసేస్తుంది. ఎంత కావాలో అంత అలా వచ్చేస్తుంది, ఫ్లో అవుతుంది. శరీరంలో ఉన్నప్పుడు డబ్బు వెనుక పరిగెత్తుతాము. ఆత్మస్థితి ఉన్నప్పుడు ఆ డబ్బే ఆత్మకి ఎంబడి వచ్చేస్తుంది. మాస్టర్స్ మన ఎంబడి వచ్చేస్తుంది. ఒక థాట్ పవర్తో వచ్చేస్తుంది మాస్టర్స్. ఒక థాట్ రిలీజ్ చేస్తే చాలు, సంకల్పం పెడితే చాలు, మేనిఫెస్ట్ అయిపోతుంది. మరి ఎందులో పిరమిడ్ మాస్టర్స్ ఇప్పటికి ఎన్నో సంవత్సరాల నుంచి ఆత్మశక్తి జీవిస్తూ క్లాసులు చెప్తూ మెడిసిన్ చేపిస్తూ ఉన్నారు. మరి ఏ ఉద్యోగాలు చేస్తున్నారు, ఏ డబ్బు సంపాదిస్తున్నారు, వాళ్ళ థాట్ పవర్ తోటి క్రియేషన్ చేసుకుంటున్నారు. ఎస్, మన ఒక పిరమిడ్ మాస్టర్స్ మాత్రమే. ఆత్మస్థితిలో ఉన్న వారు థాట్ పవర్ తోటి డబ్బులు క్రియేషన్ చేసుకుంటారు మాస్టర్స్. ఆత్మస్థితి లేని వారు డబ్బులు కోసం బిజినెస్ చేస్తారు మాస్టర్స్. డబ్బులు వెనక పరిగెత్తుతుంటారు, ఉద్యోగం చేస్తుంటారు. తప్పదు మరి, నా స్థితికి వచ్చేంత వరకు తప్పదు మాస్టర్స్. తన ఒరిజినల్ పవర్ కరెక్ట్ అయ్యేంత వరకు తప్పదు మరి. అలాగనే టాబ్లెట్స్ వేసుకుంటూనే ఉంటాడు, ఇంజక్షన్ తీసుకుంటూనే ఉంటాడు. తన ఆత్మస్థితి వచ్చేంత వరకు తప్పదు మరి. అదే ఆత్మస్థితికి వచ్చేస్తే నో టాబ్లెట్ నో మెడిసిన్, పత్రిస అన్నట్టు. నో డాక్టర్ నో మెడిసిన్. ఆ స్థితి వచ్చినాకనే మెడిసిన్ అనేది బంద్ అవుతుంది మాస్టర్స్. ఎందుకంటే అంతరాత్మ చెప్తూనే ఉంటుంది, నీకు టాబ్లెట్స్ అవసరం లేదు, నేనున్నాను, నా శక్తి ద్వారా నేను శుద్ధి చేస్తాను, నువ్వు ధ్యానం చెయ్యి, శ్వాస మీద ధ్యాస పెట్టు, శక్తి సంపాదించు, నీతో నేను చూసుకుంటాను అని మన అంతరాత్మ చెప్తుంది కదా. అంటిల్ అప్పటి వరకు నీ అంతరాత్మ చెప్పేంత వరకు టాబ్లెట్స్ వేసుకోవాలి మాస్టర్స్. బీపీ షుగర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు. బట్ ఇప్పుడు ఎవరైతే ధ్యానం చేస్తున్నారో, ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెడుతున్నారో, ఎవరైతే శ్వాస శక్తి నింపుకుంటున్నారో, ఇప్పటి నుంచి బాయ్ బాయ్ చెప్పండి ఆ టాబ్లెట్స్ కి. మీరు కూడా అందువే ఆత్మస్థితికి వెళ్ళడానికి ప్రయత్నం ఉన్నారు, అందువేలో ఉన్నారు. ఎందుకంటే శ్వాస మీద ధ్యాస పెడుతున్నాము, శక్తి నింపుకుంటాం. మనం తెలియకుండా మన ఆత్మశక్తి చెప్పలు మేపుటలే పామున తెలియదు. ఆత్మశక్తి ద్వారా మీ శరీరం మొత్తం శుద్ధి జరుగుతుంది. తద్వారా నొప్పులు వస్తుంటే మాస్టర్స్, సో ఎంత మీకు బాడీ పెయిన్స్ వస్తాయో అంత శుద్ధి జరుగుతున్నట్టు గుర్తుపెట్టుకోండి. ధ్యానంలో నొప్పులు రావాలి. నొప్పులు వస్తుందని చెప్పి ధ్యానం బంద్ చేయకూడదు. ఎందుకంటే ఆత్మశుద్ధి చేస్తుంది లోపల. ఆత్మశుద్ధి చేసే లోపల శక్తి ద్వారా శరీరం శుద్ధి చేసే సంబంధం భరించలేక కొందరు ధ్యానం ఆపేస్తారు. మళ్ళీ
అక్కడే ఆగిపోతుంది. ఇంకొందరు టాబ్లెట్స్ వేసుకుంటారు, మళ్ళీ అక్కడే అయిపోతుంది. మళ్ళీ మీరు ఎప్పుడు ధ్యానం చేస్తారో మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, నొప్పులు వస్తేనే మనకు ధ్యానం కరెక్ట్ చేస్తున్నట్టు అర్థం. ఆత్మశక్తిలో మీ శరీరం శుద్ధి జరుగుతుందని గుర్తించండి, అంతేగాని పరిగెత్తి టాబ్లెట్స్ వేసుకున్నారు. మీ ఆత్మకు సరౌండ్ కండి, మీ శ్వాసకు సరౌండ్ కండి. మీ శ్వాసకు శరీరం గతి వేయండి, మీ ఆత్మకు శరీరం గతి వేయండి. ఏం చనిపోం. చనిపోవడం అంటే ఈ శరీరం వద్దు కొత్త శరీరం తీసుకుంటాం. ఎవరు? అంతరాత్మ. ఆత్మ చావులి మాస్టర్స్. మీ ఆత్మ చనిపోయి ఉంటే, మీ ఆత్మ చావు ఉంటే ఈ సృష్టి ఆగిపోతుంది. మస్తు గుర్తుపెట్టుకోండి, ఈ సృష్టి ఆగిపోతుంది. మరి ఆత్మకి సృష్టికి సంబంధం ఎట్లాంటిదో గమనించండి. కావున ఆత్మకు చావు లేదు, ఈ సృష్టికి అంతము లేదు. నో ఎండింగ్, నో డైయింగ్. ఆలోచించండి, మీ ఆత్మకు సృష్టికి సంబంధం ఏంటో ఒకసారి ఆలోచించండి. మీరెవరు ఒకసారి ఆలోచించండి. గత జన్మ పురుష జన్మ తీసుకున్నారు, ఈ జన్మ స్త్రీ జన్మ తీసుకున్నారు. శరీరాన్ని తీసుకున్నాం, జన్మ శరీరాలు. ఈ జన్మ పురుష జన్మ తీసుకున్నవారు గత జన్మ స్త్రీ జన్మ తీసుకున్నవారే. ప్రతి గుణపాఠం నేర్చుకోవడం కోసమే ఈ ఆత్మ రకరకాల శరీరం తీసుకుంటూ వస్తుంది మాస్టర్స్. క్రిమి కీటకాల నుండి, పక్షుల నుండి, జంతువుల నుండి మానవుల వరకు. ఓకే మాస్టర్స్, మరి ఆత్మశక్తి పెంచుకుందాం. దీనికోసం జన్మ తీసుకున్నాము, అది కంప్లీట్ చేసేద్దాం. ఇంకా అనేక లోకాలు ఉంటాయి, అనేక లోకాల్లో అద్భుతమైన జన్మలు ఉంటాయి, శరీరాలు ఉంటాయి. ఆర్క్విన్స్, ప్లైడియన్స్, సిరియన్స్, ఓరియన్స్ లాగా ఈ లోకానికి ఆ లోకానికి షిఫ్ట్ అయిపోతుంటాం. ఏ బస్సు, ఏ ఫ్లైట్ అవసరం లేదు, ఏ రాకెట్ అవసరం లేదు. థాట్ పవర్ తోటి అనేక లోకాలకి దర్శిస్తాము. థాట్ పవర్ తోటి మనకి ఏదంటే అది సృష్టించగలుగుతాము. థాట్ పవర్ తోటి ఒక సరికొత్త లోకాన్ని సృష్టించగలుగుతాము. క్రియేషన్. వీఆర్ ద క్రియేటర్స్. మన సృష్టికర్తలు మాస్టర్స్. మర్చిపోయాం. తొందరపడి అవునా భూమి జన్మ తీసుకున్నాము, మా ఆయన జయిస్తారని చెప్పి జన్మ తీసుకున్నాము. మాయ మీన్స్ సంసారం మన దృష్టిలో. ఇక్కడ ఏమైంది? సంస్థలు ఇరుకపోతున్నారు, డబ్బులు అంటున్నారు, ఇల్లు అంటున్నారు, కొడుకు అంటున్నారు, కూతురు అంటున్నారు.
వాళ్ళు చదివియాలి, వీళ్ళు చదివియాలి, వాళ్ళకి పెళ్లి చేయాలి, వీళ్ళు పెళ్లి చేయాలి, మళ్ళీ వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలి. ఇదేనా జన్మ తీసుకున్నది? దీనికోసమేనా జన్మ తీసుకున్నది? మై డివైన్ సోల్స్, ఒకసారి ఆలోచించండి. టీచర్ కోసం జన్మ తీసుకున్నారా? లెక్చరర్ కోసం జన్మ తీసుకున్నారా? పోలీస్ కోసం జన్మ తీసుకున్నారా? ఒక మిలిటరీ జన్మ తీసుకున్నామా? ఒక పీఠాధిపతి అవ్వడానికి జన్మ తీసుకున్నామా? ఒక లాయర్ గా జన్మ తీసుకున్నామా? ఒక డాక్టర్ కోసం జన్మ తీసుకున్నామా? అసలు దేనికోసం జన్మ తీసుకున్నారు? బిజినెస్ కోసం జన్మ తీసుకున్నారా? సంసారం కోసం జన్మ తీసుకున్నారా? వేసుకోండి, క్వశ్చన్ వేసుకోండి మీరు. డబ్బుల కోసం జన్మ తీసుకున్నారా? లోపల నుంచి క్వశ్చన్స్ రావాలి మాస్టర్స్ మీకు. అప్పుడే మీరు బయటపడతారు. అప్పుడే మీ ఒరిజినల్ పవర్ బయటకు వస్తుంది. ధ్యానం చేయడం సరిపోదు. థింక్, ఆలోచించండి. ఓకే, రైట్. క్లోజ్ రైస్. శ్వాస గమనించండి. శ్వాస, నిశ్వాస. శ్వాస, శ్వాస. పత్రిసాడు ఎంత డబ్బులు సంపాదించాడు మాస్టర్స్? ఎన్ని కోట్లు సంపాదించాడు? లక్షల కోట్లు సంపాదించాడు కదా. జోబు నిండా డబ్బులు కట్టలు పెట్టుకుని పోయిండు కదా. బ్యాగ్ నిండా ఫుల్ డబ్బులు వేసుకుని వెళ్ళాడు. మనం కూడా పత్రిసాలుగా కావాలి కదా. పత్రిసాలు చూసి నేర్చుకుని మాస్టర్స్. ఒక్క రూపాయి లేకుండా ప్రపంచం మొత్తం తిరిగి వచ్చాడు మాస్టర్స్. కోట్ల కోట్లను, లక్షల మంది మాస్టర్స్ తయారు చేసి వెళ్ళిపోయారు సార్. డబ్బులు కాదు, మాస్టర్స్ క్రియేట్ చేశారు. శ్వాస మీ ధ్యాస అనేది విత్తనాలు వేసుకుంటూ వెళ్ళాడు ప్రపంచం మొత్తం. అవి ఇప్పుడు మొలకలు వస్తున్నాయి, పెరుగుతున్నాయి, పుల్లులు అవిపిస్తున్నాయి, కాయలు ఇస్తున్నాయి, పండ్లు ఇస్తున్నాయి. వాళ్ళే ప్రివిన్ మాస్టర్స్.
ఎప్పుడైతే ఆత్మ స్థితికి వస్తామో, జీవాత్మ స్థితికి వస్తామో, నో మనీ, మనీ మన ఎంబడి చేస్తుంది. సార్ ఎక్కడ పోతే అక్కడ కావాల్సిన క్రియేట్ అయ్యేది, రెడీ అయ్యేది అంతే. ఒక్క రూపాయి కూడా సార్ ఇయ్యాలి, ఒక్క రూపాయి కూడా ఆయనకి కావాల్సిన ఛాయ్, టిఫిన్, ప్రయాణం అన్ని అలా జరిగిపోతుంటాయి మాస్టర్స్. సో అదే విధంగా మనకు జరుగుతాయి మాస్టర్స్. ప్రతిసారి సోల్ వేరు కాదు, మన సోల్ వేరు కాదు. నువ్వు వేరుగా చూస్తే వేరుగా ఉంటుంది, ఒకటిగా చూస్తే ఒకటే ఉంటుంది మాస్టర్స్. శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస, బ్రీతింగ్, వితౌట్, బ్రీతింగ్, వితౌట్. ఎవరైతే శ్వాస కరెక్ట్ పట్టుకుంటారో, శ్వాస మీద ధ్యాస పర్ఫెక్ట్ గా సాధన చేస్తారో, ఆ శ్వాసతో ఒక ఫుట్బాల్ లాగా ఆడుకోవచ్చు అని చెప్పారు ప్రతిసారి. ఆ శ్వాసను ఒక ఫుట్బాల్ లాగా ఆడుకోవచ్చు అని చెప్పారు ప్రతిసారి. మళ్ళీ ఆ శ్వాసను ఈరోజు మనం ఫుట్బాల్ లాగా ఆడుకుందామా? శ్వాస గేమ్, ఫుట్బాల్ గేమ్ ఈరోజు. రైట్. ఇంకొక శ్వాస గమనించండి, నాస్ట్రల్స్ తో శ్వాస గమనించండి. శరీరం అనే స్టేడియంలోకి వెళ్ళిపోదాం. ఫుట్బాల్ స్టేడియం, స్టేడియం అయితే శ్వాస ఫుట్బాల్. ఎరగతా ఉండండి. ఇక నేను చెప్పినట్టుగా ఎక్కడ చెప్తాడో శ్వాస గమనించాలి, ఎరుకతో ఉండాలి. చెప్పినక్కడ మీరు శ్వాస గమనించకపోతే మీరు నిద్రపోతున్నట్టు, అంటే నేను చెప్పింది ఫాలో అవుతుంది అనమాట. కుమారి గారు, వసంతమ్మ, లేవండి లేవండి. అనిల్, మణి, పద్మావతి గారు, లేవండి. చూడమ్మా,
లక్ష్మి గారు, రవికుమార్ గారు, మంజుల, ఇంకంతే. ఓకే, రైట్. ఇప్పుడు మన లోపల ప్రవేశిద్దాం మాస్టర్స్. ఫుట్బాల్ స్టేడియంలో అటు పక్కన గోల్ ఉంటుంది, ఇటు పక్కన గోల్ ఉంటుంది. ఇక్కడ మన పాదాలు ఒకటి గోలు, తలపైన బ్రెయిన్ బ్రహ్మరంధ్రం ఒక గోల్ మాస్టర్స్. ముందు మీ శ్వాసను కింది రండి, పాదాల మీద పెట్టండి, అక్కడ శ్వాస గమనించండి. కుడి పాదం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. రావాలి, పాదాల శక్తి రావాలా. రామయ్య, పాదాల మీద దృష్టి శ్వాస గమనించు. కరుణ మాస్టర్, లేవండి, పాదాల మీద దృష్టి శ్వాస గమనించండి. కుడి పాదం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. శ్వాస, నిశ్వాస, శ్వాస, శ్వాస, శ్వాస. చిన్న పాదాల ఎనర్జీ వచ్చిందా గమనించండి. కుడి పాదంలో శ్వాసక్తి వచ్చి నిండిందా? 50% వచ్చింది, ఇంకా రావాలా. శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. ఓకే, రైట్. ఇప్పుడు మీ దృష్టి ఎడమ బ్రెయిన్ మీద పెట్టండి, లెఫ్ట్ బ్రెయిన్. అక్కడ శ్వాస గమనించండి. మీ యొక్క ఎడమ బ్రెయిన్ లో శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. లెఫ్ట్ బ్రెయిన్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. మీకు తెలుసా మా శరీరంలో శివపార్వతులు ఉంటారని? ఈ పక్కన శివ మాస్టర్ ఉంటారు, ఎడం పక్కన పార్వతి మాస్టర్ ఉంటారు.
వాళ్ళ బ్రెయిన్. శివ మాస్టర్ ఎడమ పక్కన ఉంటుంది, పార్వతి మాస్టర్ కుడి పక్కన ఉంటుంది. బ్రెయిన్ మెదడు ఆపోజిట్ ఉంటుంది. అందుకే కుడి పాదం శ్వాస గమనిస్తాం. శివుని పాదము కుడి పాదము, శివుని బ్రెయిన్ ఎడమ బ్రెయిన్. ఉచ్ఛ్వాస నిశ్వాస లెఫ్ట్ బ్రెయిన్, కదలికలు రావట్లే, ఎడమ బ్రెయిన్ కదలికలు రావట్లే. శ్వాసశక్తి నింపండి, అక్కడ శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఏం ఆలోచిస్తున్నారు? పడిపోద్దు. రైట్. ఎడమ పాదం దృష్టి పెట్టండి. ఇందుకు కుడి పాదము, ఇప్పుడు ఎడమ పాదము. ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి చివరికి దృష్టి ఇలా మారిన కొద్దీ శ్వాస అలా అక్కడ ఆడుతుంది. మాస్టర్స్ ఈ పాదం ఎడమ పాదం ఎవరిది? పార్వతి మాస్టర్ది. కుడి పాదంలో శ్వాస శక్తి వచ్చినందుగా ఎడమ పదం రావట్లే. ఇంకా పార్వతి మాస్టర్ ఫీల్ అయిపోయింది. శివునికి శక్తి ఇచ్చే నాకు శక్తి ఇస్తలేదండి. శ్వాస శ్వాస శ్వాస. రైట్. మరి పార్వతి మాస్టర్ ఒక బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది? కుడి పక్కన. వెరీ గుడ్. ఆపోజిట్. అక్కడ శ్వాస గమనించండి. రైట్ బ్రెయిన్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. కుడి బ్రెయిన్ పార్వతి మాస్టర్ పాపం, ఆమె వాడుకుంటారు. సంవత్సరం మొత్తం ఇక్కడనే ఉంటుంది. ఆలోచన, టెన్షన్, దుఃఖము, బాధ
అంత పర్వతం మాస్టర్కే. ఆమె బ్రెయిన్ శుద్ధి చేయండి. గుడ్ బ్రెయిన్. ఆదిశక్తి యొక్క మాస్టర్ యొక్క బ్రెయిన్ శ్వాసకు నింపండి. శక్తిని ఇవ్వండి. నిద్రపోదు. బాగా అలవాటు మాస్టర్స్. పడిపోయింది. ధ్యానం పేరు చెప్పుకొని మ్యూజిక్ పెట్టుకొని హాయిగా నిద్రపోయి ఇన్ని గంటలు చేసినా అండి, అన్ని గంటలు చేసినాను నేను చేశాను. నిద్ర కూడా ఏ నిద్ర కాదు సార్, ధ్యాన నిద్ర. శూన్యంకి వెళ్ళాము. ఇది శూన్యమా నాకు తెలియదు. రైట్ బ్రెయిన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఎస్, వెరీ గుడ్. కుడి చేయి ఆడి చేతులు దృష్టి పెట్టి శ్వాస గమనించండి. కుడి అరి చేతి మధ్య దృష్టి పెట్టి శ్వాస గమనించండి. పర్లేదు, చేతులు లేకుండా పర్లేదు, లాక్కున్నప్పుడే శ్వాస గమనించండి, విడిది చేయకండి. వెరీ గుడ్. అలా ఎరుకతో ఉండి ధ్యానం చేయాలి. ఎంత ఎరుకతో ఉంటే మనకు అంత శక్తి తెలుస్తుంది మాస్టర్స్. ఎంత శక్తి తెలిస్తే అంత శుద్ధి జరుగుతుంది, అంత శక్తివంతులు అవుతుంది. వసంతమ్మా లేలే, వెళ్ళ వెళ్ళ మెడలు ఉంటాయి పోతాయా? నువ్వు ఎందుకు పేమెంట్ తీసుకున్నావు, దానికి ఎందుకు కూర్చున్నావు? అది ఏం పడిపోడమ్మా, ఇంట్లో చూస్తే ఏం ధ్యానం మమ్మల్ని అంటారు. 25-30 వేలు పెట్టి పేమెంట్ తీసుకోవడం ఎందుకు? దాంట్లో కూర్చొని నిద్ర కూడా ఎందుకమ్మా? బెడ్ మీద పడుకోండి వేసి.
కొందరు మహానుభావులు ఉంటారు, వాళ్ళు నిద్రపోయేటోళ్ళను లేపొద్దని, అది ఇదో హత్య అట. రామో, ఇదే మత్తు ధ్యానాలు అర్థాలు ఉంటా. బ్రహ్మహత్య అట, విష్ణు హత్య అట. నాకు అదేంటి మాకు తెలియదు, ఎందుకంటే వీళ్ళు కూడా అదే పని చెప్పారు కాబట్టి. రైట్, ఇప్పుడు ఎడమ భుజం దృష్టి పెట్టండి. లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడాక కుడి చేయి మీద శ్వాస గమనించాము. ఇప్పుడు ఎడమ భుజం దృష్టి పెట్టి శ్వాస గమనించండి. చేయికి భుజం సంబంధం లేదు, మీరు చేయండి, మీరు పని చేయండి. ఎడమ భుజం నరాలు హీల్ అవుతున్నాయి. వెరీ గుడ్. శ్వాస శ్వాస. రైట్, కుడి కుడి మోక, కుడి కాలు మోకాలు మీద దృష్టి పెట్టండి. రైట్ లెగ్ నీస్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సూపర్. రైట్ లెగ్ నీస్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మీరు వీడియో ఆఫ్ చేస్తున్నారు మాస్టర్స్, ఎందుకంటే వాళ్ళు నిద్రపోతున్నారు. ఎందుకంటే మన ఫోకస్ అంతా వీడియో మీద పడతాను, నిద్ర బ్యాచ్ మీద పడతాను. అందుకోసం మిగతా వాళ్ళు వీడియో ఆఫ్ చేసుకున్నారు హాయిగా, ఏ నన్ను ఉండదు. రైట్ లెగ్ నీస్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వండర్ఫుల్ మాస్టర్స్. మోకాలు చుట్టూ కూడా శక్తి పెరిగిపోతున్నది, నాడీ వ్యవస్థ మొత్తం శుద్ధి జరుగుతున్నది. వండర్ఫుల్. చూడండి, ఇక్కడ ఎంతమంది ఎక్కుతూ ఉంటే అంత శక్తి పెరుగుతుంది గ్రూప్ లో.
రైట్. ఇప్పుడు మీ దృష్టి ఎడమ చేయి మీద పెట్టండి. ఎడమ చెయ్యి అరచేతులు దృష్టి పెట్టండి. లెఫ్ట్ హ్యాండ్ బ్రీతింగ్ వితౌట్. చేతి మధ్యలో దృష్టి పెట్టి అక్కడ శ్వాస గమనించండి. అక్కడ శ్వాస మీద ధ్యాస. ఇక్కడ మనకి శ్వాస ఆడితేనే మస్ట్ చేతి వేలు ఎంచక్కగా ఫోల్డ్ అయితే పనిచేసి చేయగలుగుతాము. ఇక్కడ అరచేతిలో శ్వాస రాలనుకొని నరాలు బిగించుకుపోతాయి, పెయిన్స్ వస్తుంటాయి, బోన్స్ అన్ని చేతి వేలు బొక్కలు అన్ని అరిగిపోతుంటాయి, గోలు పుచ్చిపోతుంటాయి. దాని కారణం అదే మాస్టర్స్. సో ఎంచక్కగా శ్వాస గమనించండి. అక్కడ ఎడమ చేయి ఎవరిది? శివ మాస్టర్ గారు, పార్వతి మాస్టర్ గారు? పార్వతి మాస్టర్ కదా. మరి మనం ఎందుకు ఎడమ చేయి ఆశ్రయించుకుంటాము? తప్పు కదా. శరీరంలో అన్ని పరమాత్మ సృష్టించే భాగాలు మాస్టర్స్. చీచి తూతు ఎడమ చెయ్య, చీచి తూతు పార్వత గా, దాదా శివ మాస్టర్ కుడి చెయ్యి శివ, ఆహా శివ అని అంటమా? తప్పు లేదు. రెండు సమానం కదా. ఎడమ చేయలేకపోతే ఎన్ని పరిస్థితి. అప్పుడు చీచి తూతు కుడి చెయ్యి, చీచి తూతు హా అంట లేదు కదా. పిచ్చి ఆలోచన ఇంకా. ఫుడ్ ఫుడ్ ఇచ్చేది పరమాత్ముడే, తీసుకున్న ఆహారం డైజెషన్ చేసేది పరమాత్ముడే, డైజెషన్ అయ్యేది ఫుడ్ బయటకు వచ్చి క్లీన్ చేసేది పరమాత్ముడే. మీరేం చేశారు మాస్టర్స్? తీసుకున్న ఆహారం లోపల పోయి దంచారా? తీసుకున్న ఆహారం లోపల పోయి గ్రైండర్ పెట్టారా? ఏం చేశారు మీరు? అదంతా పరమాత్మ చేసేది. అప్పుడు ఆ శక్తినికి ఇచ్చేసి శరీరానికి ఇచ్చేసి మిగతా వేస్ట్ది రిలీజ్ చేస్తుంది పరమాత్ముడే, శుద్ధి చేసేది పరమాత్ముడే. అలా ఆశ్రయించుకున్న వారు తినకుండా తినదు ఎందుకు, తాగడం ఎందుకు? అంతా శివోహం శివోహం మాస్టర్స్. రైట్. ఇప్పుడు భుజం తీసుకోండి. రైట్ హ్యాండ్ షోల్డర్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. కుడి భుజం మీద శ్వాస గమనించండి.
మీకు ఇది ప్రాక్టీస్ అయితే మీరు కూడా శ్వాస ఫుట్బాల్ లాగా ఆడుకోవచ్చు. కదలద్దు, కళ్ళు తెరవద్దు. ఈ తొందర 5:30 అవుతుంది. బయట దీపాలు కాదు, లోపల దీపాలు పెట్టమని చెప్పాను. మళ్ళా బయట దీపాల కోసం ఆడటం. చిన్నపిల్లలు, ఇంకా చిన్నపిల్లల చిన్నపిల్లల బొమ్మలు ఆడినట్టు. గాలికి దీపం, టైం వేస్ట్. లోపల దీపం, టైం వేస్ట్. ఎవరైతే లోపల దీపాని కోసము సాధన చేస్తారో, ధ్యానం చేస్తారో, శక్తి పెంచుకుంటారో, ఆ పరమాత్మ ఆయుష్ పెంచుతుంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే బయట దీపానికి టైం వేస్ట్ చేస్తారో, పరమాత్మ తొందరనే భూమిపై నుంచి తీసుకెళ్తారు. ఎందుకంటే వేస్ట్ విధానం వల్ల ఉపయోగం లేదు భూమి పైన. అదే లోపల దీపం వెలిగిస్తే మీ టైం వేస్ట్, ఇంకా ఇంకా ఆయుష్ ఇస్తారు. చాలా అద్భుతంగా సాధన చేస్తున్నావు, చాలా అద్భుతంగా శక్తి నింపుతున్నావు. నీ ద్వారా సృష్టి అంత శక్తి పెరిగిపోతున్నది. అది కావాలి వాళ్ళకు. రైట్. కుడి భుజం, శివుని ఒక భుజం మీద దృష్టి పెట్టండి, శ్వాస గమనించండి. ఎస్, వెరీ గుడ్. భుజం మొత్తం నరాలు వెళ్తున్నాయి మాస్టర్స్. కుడి భుజం నుంచి కుడి మూచే వరకు నరాలు హీల్ అవుతున్నాయి. నాడి వ్యవస్థ శుద్ధి జరుగుతున్నది. వెరీ గుడ్. G1 గా హీల్ అవుతున్నాయి మాస్టర్స్. వండర్ఫుల్. ఇప్పుడు మీ దృష్టి మోకాల మీద పెట్టండి. లెఫ్ట్ లెగ్ నీస్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సూపర్. చూసారా, శక్తి పెరిగింది. జస్ట్ ఇలా దృష్టి పెడితే అక్కడ టక్క రెండు శ్వాసలు గమనించగానే శక్తి పెరిగిపోవాలా. అంత పర్ఫెక్ట్ కావాలి మీరు. వెరీ గుడ్. సో ఇలా ఎంత మీరు ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ గా మాస్టర్ అయిపోతారు. ఎక్కడ నొప్పి వస్తే అక్కడ అలా దృష్టి పెట్టి శ్వాస గమనించగానే టక్కన వెళ్ళిపోవాలి.
రెండు శ్వాసలు క్లియర్ అయితే మాస్టర్స్, అది మీ పవర్. మీలో అనంతమైన శక్తి ఉంది మాస్టర్స్, మీలో అనంతమైన పవర్ ఉంది మాస్టర్స్. అది గుర్తించట్లా, ఇట్లా గుర్తిస్తున్నాను, గుర్తించండి. వెరీ గుడ్. ఎప్పుడు మోకాలు పెయిన్ వచ్చిందంటే ఇలా దృష్టి శ్వాస నుంచి క్లియర్ అయిపోతుంది. అంతేగాని డాక్టర్ దగ్గర పోయి టాబ్లెట్ తీసుకొని పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ఎందుకు మాస్టర్స్, వాటికి భయ చెప్పండి. నో వాకింగ్, నో జాగింగ్. ఇంకా ధ్యానం చేస్తూ కొందరు వాకింగ్ జాగింగ్ చేస్తారు, అంటే వాళ్ళకు శ్వాస మీద పట్టు రాలేదన్నమాట. శ్వాస మీద కరెక్ట్ పట్టు వస్తే ఇలా మనం మీలాగా శ్వాస గమనిస్తే ఏముండదు మాస్టర్స్. వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు, జాగింగ్ చేస్తున్నారు అంటే వాళ్ళు సరిగ్గా ధ్యానం చేయట్లేదు అనమాట. సింపుల్ అది. సో అటు కొడితే అటుదంతా ఫుట్బాల్ ఇటుపోయింది, ఇటుదంతా ఫుట్బాల్ ఇటుపోయింది. అంటే శ్వాస ఎడమ పక్కన పోయింది, కుడి పక్కన పోయింది, కుడి పక్కన పోయింది, ఎడమ పక్కన పోయింది. అవునా? ఈరోజు దీన్నే ఫుట్బాల్ లాగా ఆడుకోవచ్చని చెప్పారు పత్రి సార్. సో ఈరోజు మనం ఏం చేసుకున్నాము, కుడి పక్కన శివ మాస్టర్ ఉంటారు, ఎడమ పక్కన పార్వతి మాస్టర్ ఉంటారు. శివపార్వతి వ్యక్తమైనప్పుడే ఒరిజినల్ పవర్ ఆత్మ జ్యోతి వెళుతుంది, పరమాత్మ జ్యోతి వెళుతుంది. పార్వతి మాస్టర్ లెఫ్ట్ సైడ్ ఉంటే తన బ్రెయిన్ రైట్ సైడ్ ఉంటుంది, శివ మాస్టర్ రైట్ సైడ్ ఉంటే తన బ్రెయిన్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది మాస్టర్, గుర్తుపెట్టుకోండి. అందుకే ఎడమ బ్రెయిన్ లో బ్లాక్స్ ఏర్పడిన వారికి కుడి పక్కన పెరాలిసిస్ వస్తుంది, కుడి బ్రెయిన్ బ్లాక్స్ ఏర్పడిన వారికి ఎడమ ఎడమ సైడ్ పెరాలిసిస్ వస్తుంది. గమనించండి. సో ఇలా పెరాలిసిస్ వచ్చిన వారికి రైట్ సైడ్ బ్రెయిన్ గమనిస్తే ఓకే మాస్టర్స్, ఎడమ పక్కన పెరాలిసిస్ క్లియర్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ గమనిస్తే కుడి పక్కన పెరాలిసిస్ క్లియర్ అవుతుంది. ఎందుకంటే కొందరు పెరాలిసిస్ వారికి నేను ధ్యానం చేయించాను ఈ విధంగా. వాళ్ళు నడవలేక కూర్చుని తెచ్చుకోలేక కూర్చోలేక పోయిన వారు ధ్యానం అయిపోయినాక ఏం చేశారు తెలుసా, టక్కన లేచి కూర్చోబట్టుకుని వెళ్ళిపోయాడు మళ్ళా. అది అట్లుంటే మంతుడు. నాకు పెరాలిసిస్ వచ్చింది సార్, నా పరిస్థితి ఏంది సార్ అని ఏడ్చింది స్టార్టింగ్ లో. నేను చెప్పిన పని చేయను ఆయన, అప్పుడు క్లియర్ అవుతుందని చెప్పాను. మీరు ఏ చెప్తే నేను రెడీ ఉన్నా సార్, సిద్ధంగా ఉన్నా సార్ అని చెప్పి ఏడ్చాడు. రైట్. కూర్చొని ఇప్పుడు ఈ రోజు మీకు ఎలా చెప్పించాను ఆ రోజు నాకు అలాగే చెప్పించాను. కథం టక్కని లేచాడు, టక్క అదే కూర్చోబెట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ మాస్టర్ అయితే షాక్ తిన్నారు. అదే సార్ ఆయన వచ్చినప్పుడు కుట్టుకుంటూ ఇట్లా వచ్చాడు, కుర్చీలు తెచ్చుకోలేని పరిస్థితి, టక్కన లేచి ఆ కూర్చోబెట్టుకుని ఆయన వెళ్ళిపోయాడు సార్ అంటే అదే మరి ధ్యానం అంటే, అదే శ్వాస అంటే. శ్వాస మీద ధ్యాస పట్టు ఎట్లా పట్టుకోవాలో తెలవాలి మరి. ఇప్పుడు అందులో శ్వాస గురించి ఒక్కటే కాదు, లోపలికి ప్రయాణించాలి. దాన్ని ఇన్నర్ జర్నీ చెప్పారు సార్. లోపల జరుగుతున్న ప్రాసెస్ ఇన్నర్ ప్రాసెస్ గమనించాలి.
ఓకే మాస్టర్స్, రైట్. మరొకసారి మీ పాదాలు గమనించండి, మీ మోకాలు గమనించండి, మీ 2 చేతులు గమనించండి, మీ భుజాలు కనిపించండి, అలాగనే మీ బ్రెయిన్ ఎలా ఉన్నా గమనించండి. ఈరోజు ఇక్కడ జస్ట్ పెట్టి శ్వాస గమనించడం, బట్ నేను మరొకసారి గమనించుకుంటాండి లాస్ట్ 5 minutes. ఓకే మాస్టర్స్, ఇప్పుడు మీతో శ్వాస గమనించండి. సాఫ్ట్ ఉందా, హార్డ్ ఉందా? హార్డ్ ఉందంటే ఇంకా మీకు ప్రాసెస్ క్లియర్ కాలేదు, ఎక్కడో బ్లాక్స్ ఉన్నట్టు. సాఫ్ట్ ఉందంటే క్లియర్ అయినట్టు. కొంచెం భుజాలు మంట ఉన్నది, ఇంకా సరిపోలేదు మాస్టర్స్. కొందరికి మోకాలో మంట ఉన్నది, నరాలిగిల్లో అవుతున్నాయి ఇంకా. అలానే కొందరికి కుడి పాదంలో హీల్ అవుతున్నది. హీల్ అంటే లోపల శక్తి ద్వారా శుద్ధి జరుగుతుందన్నమాట. శుద్ధి జరిగేదాన్ని హీల్ అంటారు, హీలింగ్ అంటారు దాన్ని. ఓకే, రైట్. అలాగనే ఈరోజు కొందరు కళ్ళు కూడా హీల్ అయినాయి, ఐబ్రోస్ హీల్ అయినాయి, రూట్ కెనాల్ కింది పళ్ళు కూడా హీల్ అయినాయి, శుద్ధి జరిగినాయి కొందరికి. ఓకే, సో ఇలా మనం శ్వాసను లోపలికి ప్రయాణించి ఎక్కడంటే అక్కడ దృష్టి పెట్టాము. ఇది పట్టు మీరు నేర్చుకుంటే ఈజీగా మీకు ఆ శ్వాస శక్తి అనేది తొందరగా కనెక్ట్ అవుతారు. ఎక్కడ నొప్పి అక్కడ దృష్టి పెడితే ఒక 3 శ్వాసలకు 5 శ్వాసలకి ఆ నొప్పి క్లియర్ అవుతుంది. అప్పుడే మీరు నిజమైన ధ్యానులు, పర్ఫెక్ట్ మాస్టర్స్. కళ్ళు చూస్తే కళ్ళు దృష్టి పెట్టి శ్వాస గమనించాలి. 5 శ్వాసలు అంటే 5 శ్వాసల నుంచి క్లియర్ అవుతుంది. ఆ తర్వాత మీ ఇష్టం, చెప్పండి గమనించవచ్చు. చెవి నొప్పి వచ్చింది, చెవి మీద దృష్టి పెట్టి శ్వాస గమనించాలి. పళ్ళు కూర్చున్నాయి, పళ్ళు మీద దృష్టి పెట్టి శ్వాస గమనించాలి. కాలు గోరు గుంతున్నది, నొప్పి వస్తుంది, కాలు గోరు మీద దృష్టి పెట్టి శ్వాస గమనించాలి. ఇది అలవాటు చేసుకోవాలి మాస్టర్స్. ఎక్కడ పడితే ఎక్కడ నొప్పి వస్తే అక్కడ శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అంతేగాని డాక్టర్ చుట్టూ, హాస్పిటల్ చుట్టూ, హోమియో డాక్టరు, ఆయుర్వేదిక్ డాక్టరు, ఇంకెవరు, నేచర్ క్యూర్. ఓకే, ఆ స్థితికి రావాలి మాస్టర్స్. మనం వస్తే వేస్తే అంత లోపల ఉన్నది, నేచర్ అంతా మన లోపల ఉన్నది, అంత క్యూర్ అయిపోతుంది. ఓకే, రిలాక్స్. 2-3 దీర్ఘమైన శ్వాస గమనించండి. టేక్ లాంగ్ బ్రీత్. తీసుకోండి మీరే. సాఫ్ట్ స్మూత్ గా చాలా అద్భుతంగా వస్తుంది కదా. స్టార్టింగ్ తీసుకుంటే ఇలా రాదు, బలవంతం తీసుకోవాలి. ఇక్కడ చాలా ఈజీగా వస్తున్నది, సాఫ్ట్గా వస్తున్నది. వెరీ గుడ్. స్టాప్. మెల్లగా మీ చేతులు తీసుకెళ్ళబడి పెట్టండి. 5 4 3 2 1 0. మరి మీకు సంపాదించిన శక్తి మీ కళ్ళ ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది. మన కళ్ళ ముందు ఏం కనిపిస్తుంది చూడండి,
ఈ 2 కళ్ళు శక్తితో నిండినప్పుడు మూడో కళ్ళు టక్కన ఉపరైతే లోపల. ఆ మూడో కళ్ళు మీకు ఏం కనిపిస్తుంది? కలర్సా, చీకట, వెళ్తురా? 5 సెకండ్స్ గమనించండి, చూడండి. బండి గారు పడుకుంటారా? బండి అని చేతి కలపని పెట్టుకోండి. ఓకే మాస్టర్స్, ఇంకా రోజుకి చేతులు వృద్ధి అండి. 5 4 3 2 1 0. మెల్లమెల్లగా చేతులు తీసుకుని తెరండి. స్లోగా నిదానంగా. వాట్ ఏ బ్యూటిఫుల్, వాట్ ఏ ఫెంటాస్టిక్. లాలా తీసుకోండి. వాటర్ తీసుకో, మనం చూస్తారండి, నేను కనిపించాలండి. రైట్, మన ఇంకా నిద్రపోయిన లేపుదమ్మా. గట్టి క్లబ్స్ కొట్టడానికి మీ శక్తి చూపించండి. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పట్టు వచ్చిందా శ్వాస మీద? బాగుంది సార్. ఓకే, ఎలా ఉందండి? శ్వాస మీద పట్టు వచ్చిందా? ఆపండి క్లాప్స్ ఆపండి. ఎక్కడ పెడితే అక్కడ దృష్టి పెట్టారా? ఇక్కడ శ్వాస గమనించారా? గమనించాం సార్. నిద్రపోయారా? నిద్రపోలేదు, అస్సలు ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు. తెలుస్తుంది. ఇవాళ నిద్ర రాలేదు సార్. అవునా? రోజు వస్తుందా? అసలు రావట్లేదు సార్. ఈసారి నేను కొంచెం నా మీద నాకు కొంచెం అదుపు. ఓకే ఓకే, ఒక నిమిషం అండి, అందరూ మాట్లాడుతూ ఉంటారు. చెప్పండి బండి గారు. కళ్ళు తెరిచారా? మైక్ ఆన్ చేసుకున్నా. నా మీద నాకు పూర్తిగా కంట్రోల్ వచ్చింది ఈసారి. నేను మాత్రం తల వాలిపోతున్నా, నాకు ఇట్టే తెలిసిపోతుంది. అసలు వెళ్ళి మన శ్వాస పెట్టిన ప్రతి చోట కూడా హీల్ అవుతున్నట్టు ఆవలింతలు వస్తున్నాయి, కళ్ళపోతున్నాయి. వెరీ బాగా శుద్ధి జరుగుతుందమ్మా, సూపర్. బాగా ఆవలింతలు, అసలు నీళ్లు కారిపోవటం, విపరీతంగా నీళ్లు కారిపోతున్నాయి. అదే కావాలా? వెరీ గుడ్, చాలా వండర్ఫుల్ గా ఉంది. నేను శుద్ధి జరుగుతుంటే నిద్ర పట్టదు ఇక. పోయినసారి చాలా డిసప్పాయింట్ అయ్యా నేను. పోయినసారి ఎంతసేపు వీడియో కట్ వేయించుకుంటున్నా, ఏంటిది అని చాలా నా మీద నాకు చాలా జాలేసింది అనమాట పోయినసారి. నేను సార్తో ఎప్పుడు వీడియో కట్ వేయించుకుంటున్నాను, ఏంటిది నువ్వు ఇంత అన్లక్కీ ఏంటి అని నాకు నేను అనుకున్నాను. వెరీ గుడ్, అప్పుడే చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంది నాకు. థ్యాంక్ యూ సార్. ఓకే, వెరీ గుడ్. లాస్ట్ బ్యాచ్ ఏమైంది మాస్టర్స్ అంటే, ఎవరైతే నిద్రపోతారో వాళ్ళు వీడియో ఆఫ్ చేసేది అనమాట. అయితే వీడియో ఆఫ్ చేస్తే చాలా ఫీల్ అయ్యేవారు వీళ్ళంతా సీనియర్ మాస్టర్స్. కానీ కొందరు ఫీల్ అయినా కానీ ఈసారి ఖచ్చితంగా ఎరగతో ఉన్నాని సార్ వీడియో ఆఫ్ చేద్దామని చెప్పి ఎరగతో ఉన్నారు. మంచి మాస్టర్ తయారయ్యారు. అది ఎందుకంటే మనం మంచి మాస్టర్ తయారు కోసమే, ఎరగతో ఉంచడానికి కోసమే వీడియో ఆన్ చేసుకొని చెప్తాను. వీడియో ఆఫ్ చేసిన అనుకోని అక్కడే ఉంటారు, నిద్ర పోయిన అనుకోని అక్కడే ఉంటారు. అది సంగతి. రైట్, సుధా మాస్టర్ మైక్ ఆన్ చేసుకోండి, కుడి పక్కన టచ్ చేయండి. ఇచ్చిన ఆప్షన్ మాట్లాడండి. ఈ రోజు బాగానే ఉంది కదండి, నిన్నైతే అసలు
మీ క్లాస్ అసలు వినలేదు. లాస్ట్ ఆజ్ఞా చక్రం దగ్గరికి వచ్చేసరికి అప్పుడు విన్నాను. అసలు మీ మాటలు వినిపించలేదు. నా సోయిలో లేను, ఏంటోగా ఉంది. ఉమ్, ఇక ఉమ్, చేతులు చూసుకుంటే ఏం కనిపించిందంటే అండి, ఉడుకుతున్న సముద్రంలో అలలు ఉమ్, ఎలా వస్తున్నాయో, పొంగుతుంది అలాగా. అది అన్నం ఉడికినట్టు తెలియట్లేదు, సముద్రంలో అలలో తెలియలేదు. అసలు ఉమ్, నిన్న చాలా బాధేసిందండి. సాయంత్రం చేయమన్నారు, చేస్తే మళ్ళా అలా ఎలా వస్తుందని నేను అసలు తేరుకోలేకపోయాను. ఎమ్మటే ఉమ్. సరిచేతి మేము ఫోన్ చేశాను. ఏం పర్వాలేదమ్మా, సార్ గారు అడిగినప్పుడు చెప్పండి, దానికి రీజన్ ఏంటో చెప్తారు అనేసి అని అన్నారు. ఈ అసలు రోజు నిన్న ఎలా అసలు ఉంది? బాగలేదండి. ఈ రోజు ఓకే, ఈ రోజు ఎలా ఉంది? కాంతి కాంతి కనిపించింది కొద్దిగా. వెరీ గుడ్, అయిపోయా. అంటే ఏంది? నిన్న ప్రాసెస్ బాడీలో శుద్ధి జరిగినప్పుడు ఒక్కసారి అలా అయిపోతుంది మేడం. అది కంప్లీట్ అయిపోయింది కూడా ఈ రోజు మంచి ఎరుకతో ఉన్నారు, కాంతి కనిపించింది, అయిపోయా. ఆ, ఉమ్, అక్కడ ఇక్కడ ఎరుకతో ఉండాలి. ఓకేనా? ఉమ్. రైట్. ఇక్కడ మాస్టర్స్ ఎవరైనా ఫీల్ కావద్దు. మనం అయ్యో నాకు ఎందుకు ఇట్లా అవుతుంది, ఎందుకు అట్లా అయితే అది ఉండద్దు. ఓకే, అది అన్ని జరుగుతుంటాయి, లోపల ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. సో అది మీరు ఎరుకతో ఉండి చేస్తున్న కొద్దీ ఓకే అదంతా బయటపడుతుంది. కానీ బాధపడితే మనం ఎదగలేం, ఆగిపోతుంది. మనం చేసే ధ్యానం కూడా కరెక్ట్ ఉండదు, అడ్డంకి అయిపోతుంది అన్నమాట. ఏది అడ్డంకులు ఉండదు మాస్టర్స్. అంటే ఏ లోపల బాధ ఉండకూడదు, అలాగనే ఏ డౌట్స్ కూడా ఉండకూడదు. రైట్. అయ్యా కాంతమ్మ, రామయ్య, ఉమ్, నమస్తే సార్. నమస్తే. ఈ రోజు బాగానే ఉండింది సార్. నాకు ఉమ్, కొంచెం కాళ్ళు నొప్పులుగా అనిపిస్తుండే. ఉమ్. అంతే సార్, ఇంకేమంత ఇంకా ఏదో మరి చేసిన కాళ్ళ మీద సార్. దృష్టి పెట్టామంటే తల మీద దృష్టి పెట్టి గోక్కుంటున్నాం, ఏం చేస్తాం మరి? ఆ, ఆ? పాదాల మీద దృష్టి పెట్టాయ్యా అంటే తల మీద దృష్టి గోకుండా కూర్చున్నాం. ఓకే, సరే, మెల్లమెల్ల వస్తుందండి. మరి మీ ఆమె క్లాస్ చెప్పినట్టుగా నువ్వు కూడా చెప్పాలా. విజయ్ గారు, దొంగల విజయ్ గారు, మైక్ ఆన్ చేసుకోండి, వెళ్ళండి, పరిగెత్తండి. మాస్టర్స్ అనుభవాలు రోజు చెప్పిన వాళ్ళు కాదు, మిగతా వాళ్ళు చెప్పారా? అనుభవాలు చెప్తూనే మీలో బ్లాక్స్ క్లియర్ అవుతాయి. రోజు చెప్పిన వారు కాదు, చెప్పని వారు కూడా చెప్పాలి. లేదా అక్కడే ఉంటారు, మరి మీ ఇష్టం. అనుభవాలు చెప్పిన వారే మహానుభావులు అయ్యారు. నా క్లాసులో అయితే మంచి మాస్టర్స్ అయ్యారు. సార్ నమస్తే సార్. నమస్తే. చాలా బాగుంది సార్ ఇవాళ క్లాసు. అసలు ఏం జరిగింది? అంతా అదే బ్రెయిన్ అంతా మీరు చెప్పిన పార్ట్స్ అంతా బాగా ఎనర్జీగా నిండిపోయి అసలు అక్కడి నుంచి ఇంకా బయటికి రావాలని లేదు సార్. ఇంకా ఆ ఫీలింగ్ లోనే ఉంది బాగా. ఓకే, బాగా శక్తి అంతా ఎనర్జీ పాస్ అవుతుంది. ఇంకా ఆ ఫీలింగ్ నుంచి ఇంకా రావాలి అని బయటకు అనిపించట్లేదు సార్. అంత బాగుంది, చాలా మరి బాగుంది శివపార్వతి శక్తి అమ్మా ఎట్లుంటది కదా? సార్. శివపార్వతి శక్తి ఎట్లా ఉంటది? చాలా అద్భుతంగా ఉంది సార్, చాలా బాగుంది. శివపార్వతి బయట లేరు, మన లోపలే ఉన్నారు. అది సంగతి. అది తెలుసుకున్నది నిజమైన మాస్టర్ మనం. అయ్యా దుర్గాప్రసాద్ గారు చెప్పండి. ఆత్మ ప్రణామాలు శ్రీకాంత్ గారు. నమస్కారం అయ్యా. మంచి ఎనర్జెటిక్ గా ఉంది సార్. ఫస్ట్ కూర్చున్నప్పుడు కొద్దిగా వీక్ గా ఉంది, ఇప్పుడు టోటల్ బాడీ మొత్తం ఎనర్జీ పాస్ అయింది. మీరు చెప్పినట్టుగా దృష్టి శ్వాస అట్లా ఉంచడం వల్ల టోటల్ బాడీ అంతా కూడా మంచి ఎనర్జెటిక్ గా చాలా ఫ్రెష్ గా ఉందండి. ఫ్రెష్ గా ఉందా? వెరీ గుడ్. అది కావాలా. చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. శ్వాస పట్టు తెలిసిందా? తెలిసింది సార్. అది కావాలి. ఓకే, రైట్. ఎందుకంటే శ్వాసను ఎక్కడ పెడితే అక్కడ మనం ఎక్కడ దృష్టి పెడితే శ్వాస తెలవాలి. అప్పుడు తెలిసే మనం పర్ఫెక్ట్ అనమాట. మన ధ్యానం పర్ఫెక్ట్, మనం పర్ఫెక్ట్ అనమాట. అప్పుడే నో డాక్టర్ నో మెడిసిన్.
జ్యోతి మాస్టర్ చెప్పండి. మీ జ్యోతి సార్ వెలిగించుకున్నారా? నమస్తే సార్. నమస్తే. సార్ నమస్తే సార్. ఉమ్, సార్ నిన్న మీరు చేయించారు కదా స్వాదిష్టాన చక్రం అన్నప్పుడు ఒక కొబ్బరికాయ కొంచెం ఒక సైడ్ పోయినట్టుగా కనిపించింది సార్. అంటే ఒక సైడ్ ఎటుపోయింది? అదేదో అయింది సార్ కొబ్బరికాయ. ఒకరికి ఒక సైడ్ బాగుంది, ఒక సైడ్ ఖరాబ్ అయింది, అంతేనా మీరు అనేది? అవును అవును సార్. మరి ఆ ఖరాబ్ అయిందని మంచిగా చేసుకోవాలి కదా. ఎస్ సార్. ఉమ్, అంటే మీరు స్వాదిష్టంలో ఒక దిక్కు మంచిగా ఉన్నది, ఒక దిక్కు కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నది. సో అక్కడ ఎస్ శ్వాస శక్తి నింపితే క్లియర్ అయిపోయింది కదా. సార్. మీరు శ్వాసని గమనించమంటారు సార్? శ్వాసను తీసుకెళ్లాలా లేకపోతే గమనించాలా సార్? అక్కడ చూసుకుంటే అక్కడే శ్వాస వస్తామా, తీసుకోవడం అవసరం ఓకే. లేదు. ఏడా తీసుకెళ్తారు? ఇప్పుడు పాదం అంటే పాదాకా తీసుకెళ్తారు, ఇక్కడి నుంచి అక్కడి వరకు. అదే మనం సార్ ఎక్కడ నేను దృష్టి పెడితే అక్కడ కన్ఫ్యూజ్ శ్వాస అయ్యాను. ఆడుతుంది. అట్లా కాదమ్మా, ఎక్కడ దృష్టి పెడితే అక్కడ శ్వాస తెలుస్తుంది. ఓకే సార్. ఇప్పుడు మీరు ఇప్పుడు నాభికడ అర్థమైంది. దృష్టి పెట్టండి. ఒక నిమిషం మేడం, నాభికడ దృష్టి పెట్టండి. మీకు శ్వాస పెట్టాను. తెలుస్తుందా లేదు చూడండి. శ్వాస ఆడుతుందా ఎస్ సార్. కదా? ఎస్ సార్. మరి ఇంతకు ముందు గుండె తీసుకోవాలనుకుని అది ఇబ్బంది అయ్యేది సార్ నాకు లేదు తీసుకోవాలి. శ్వాస శరీరం అంతా ఆడుతుందమ్మా. మనం ఓకే. ఎక్కడ దృష్టి పెడితే అక్కడ శ్వాస తెలుస్తుంది, అంతే. తీసుకోవడం అవసరం లేదు, ఆల్రెడీ అక్కడ ఉన్నది శ్వాసను, తీసుకోవడం అవసరం లేదు. సార్ శ్వాసని మనము నాసిక రంధ్రాల ద్వారానే తీసుకుంటామా లేకపోతే మన చర్మంలో అన్ని స్వేద రంధ్రాలు ఉంటాయి కదా సార్? ఆ అన్నిటి నుంచి శ్వేతరంధ్రాల శ్వాస నుంచి స్కేమ్ నాసికారం నుంచి శ్వేతరంధ్రం అంతా వెళ్ళిపోతుందమ్మా. అంటే మన చర్మం నిండా ఉంటాయి కదా సార్? మొత్తం శ్వాస అట్లా అదే మరి తీసుకుంటుంటాం. శరీరం అంతా ఉంటది కదా, అది అంటగా. మెయిన్ ఎంట్రన్స్ ముక్కు ద్వారానే. ఓకే. సరే, థ్యాంక్ యూ సార్. ముఖానికి మనం కంప్లీట్ శరీరం అంతా శక్తివంతం అయినప్పుడు, ఓకే మేడం, కంప్లీట్ శక్తివంతం అయినప్పుడు ప్రతి బ్రహ్మరంధ్రం ఓపెన్ అయితే అంటారు. శ్వేతరంధ్రం కూడా బ్రహ్మరంధ్రమే, ఓకేనా? మనం ఏ పిరమిడ్ లో పోయినా కానీ, ఎక్కడ పోయినా కానీ ఎనర్జీస్ తెలుస్తాయి. ఎట్లా తెలుస్తాయి? శ్వాస తెలుస్తుందా, శరీరం ద్వారా తెలుస్తుందా? శ్వేతరంధ్రం ద్వారా, శరీరం ద్వారా తెలుస్తుంది. ఎస్. అంటే మన ఆ పిరమిడ్ లో ఎంత శక్తి ఉన్నది, ఏ ప్రాంతం పోతే ఆ ప్రాంతంలో ఏ శక్తి ఉన్నది తెలిసేది శ్వాస ద్వారా కాదు, ముక్కు ద్వారా కాదు, శరీరం ద్వారానే. బా ఎనర్జీలు వచ్చి బాగున్నాయండి, బా చాలా ఎనర్జీస్ ఉన్నాయండి అని చెప్తాం. ఎలా? శరీరం ద్వారా. అంటే ప్రతి అణువులో మనకు కంప్లీట్ శరీరం అంతా బ్రహ్మరంధ్రాలు శ్వేతరంధ్రాలు ఓపెన్ అవుతాయి. అప్పుడు చుట్టుపక్కల శక్తి మనం గ్రహించగలుగుతాము అట్లా. కానీ మెయిన్ శ్వాస ఎంట్రన్స్ మాత్రం ముక్కు ద్వారా ఫస్ట్ స్టార్టింగ్. ఆ తర్వాత శరీరం అంతా శక్తివంతం అయిపోయి నేను చెప్పినట్టు చేసిన తర్వాత అప్పుడు అన్ని ఓపెన్ అవుతాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్స్ సార్. మీ అర్థమైందా? ద్వారా డౌట్? డౌట్స్ క్లియర్ అయింది సార్. అదే సార్, ఓకే, ఇప్పుడు నాభి దగ్గర గమనించమంటే నేను శ్వాసను తీసుకొని నాభి దగ్గరికి అట్లా తీసుకొని అవసరం పోయాను. లేదు, అక్కడ ఆల్రెడీ ఆడుతుంది. మన పొట్ట లోపలికి బయటకు రాదా? ఎస్. మనం తీసుకెళ్ళాం కదా శ్వాసను. ఇప్పుడు మీరు మాట్లాడుకుంటున్నారు లేదా ఆలోచిస్తున్నారు, అక్కడ శ్వాస ఆగిపోతా నడుస్తుందేమో, పొట్ట నాభికడ నడుస్తూనే ఉంటుంది. నడుస్తూనే ఉంటుంది. మరి మీరు తీసుకెళ్తున్నారా? లేదు సార్. అంటే తర్వాత ఆటోమేటిక్ గా అక్కడే వెళ్తుంది కదా, నడుస్తూనే ఉంది కదా. ఆ నడిచేదాని మీద అక్కడ దృష్టి పెడతాం, అంతే ఆడ మనం. ఎస్. ఇప్పుడు అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఇదే మన డౌట్ చెస్ట్ సార్ నాకు. భాగం అదే చెప్తాను, మీ డౌట్స్ క్లియర్, మీ డౌట్ అందరి డౌట్స్ క్లారిఫై చేస్తున్నాను. సో మన చెస్ట్ భాగం మన లంగ్స్ కూడా శ్వాస వస్తుంది కదా, ఎస్ సార్. మనం తీసుకెళ్తున్నాం కదా. లేదు సార్. అక్కడ నడిచేదాన్ని మనం జస్ట్ అక్కడ దృష్టి పెడుతున్నాం అంతే. ఎప్పుడైతే మనం దృష్టి పెడతామో దానికి పవర్ వస్తుంది, అంతే అమ్మా. గమనిస్తున్నాం. మనం గమనించినప్పుడే దానికి పవర్ వస్తుంది. మనం గమనించకపోతే దానికి పవర్ రాదు. మామూలు శ్వాసన ఉంటుంది, సాధారణమైన శ్వాస ఉంటుంది, అందుకే ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయి. మనం ఎప్పుడైతే గమనిస్తామో, లోపల ఊపిరితిత్తుల శ్వాసను గమనిస్తామో, అప్పుడు శ్వాసకు శక్తి వస్తుంది. ఆ శక్తి ద్వారా ఊపిరితిత్తుల లంగ్స్ పర్ఫెక్ట్ అయిపోతుంది అన్నమాట, శక్తివంతం అయిపోతుంది, అంతే సింపుల్. అదే ధ్యానము. ఓకే మేడం, క్లారిఫై? థ్యాంక్ యూ. ఎస్ సార్. ఓకే రైట్.
చౌదరి గారు రైట్. నమస్తే సార్. అమ్మా డిస్టర్బెన్స్ ఫ్యాన్ ఈరోజు బంద్ చేయండి. నమస్తే సార్. చాలా బాగుంది చెప్పండి సార్. చెప్పండి. చాలా ఎనర్జీ ఉంది సార్ ఈరోజు. నాకైతే మోకాల నొప్పి దాదాపు 70% తగ్గిపోయింది సార్. చాలా ఫ్రీ అయిపోయింది. వెరీ గుడ్. ఇప్పుడు ధ్యానంలోనే కాకుండా ధ్యానం చేసేటప్పుడే కాకుండా మనం ఏదైనా పనులు చేసుకునేటప్పుడు అలా నడిచేటప్పుడు కూడా అక్కడ ఇంకా నొప్పి ఉన్న చోట అలా గమనిస్తూ ఉంటే ఇంకా తగ్గుతుందా సార్ అది? అందుకే ఈ రోజు ప్రాక్టీస్ చేపించేది అదే కదా మేడం. అంటే ధ్యానంలో చేస్తున్నాము. ధ్యానం చేయనప్పుడు కూడా మనం ఫ్రీగా కూర్చున్నప్పుడు కూడా మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ అలా గమనిస్తూ అక్కడ శ్వాస చేయొచ్చా సార్? చేయొచ్చు, ఎందుకు చేయరు? నాకైతే శ్వాస మీరు నడిచినప్పుడు గమనించినప్పుడు, మీరు నడిచినప్పుడు ఆలోచించినప్పుడు శ్వాస ఆగుతుందా? ఆగదు కదా, ఆడుతూనే ఉంటుంది లోపల. జస్ట్ అక్కడ మనం గమనిస్తాము, అక్కడ పెరిగిపోతుంది, అక్కడ నొప్పి క్లియర్ అవుతుంది అంతే. కళ్ళు మూసుకున్నది ఓన్లీ ప్రాక్టీస్ కోసం. ఆ తర్వాత కళ్ళు తెచ్చిన తర్వాత అదే చేయవలసింది ఇదే. అదే సార్. నాకు ఇప్పుడు ఈ మోకాలు నొప్పి చుట్టూ ఒక్కొక్క చోట తగ్గిపోతా ఉంది, కానీ ఇంకా ఇంకొక ప్లేస్ లో కొంచెం తెలుస్తూ ఉంటుంది కదా సార్. అది గమనిస్తూ ఉంటుంటే తగ్గిపోతా ఉందన్నమాట. దాదాపు 70% ఫ్రీ అయిపోయి ఎంతో తేలిగ్గా ఉంది సార్. చాలా లైట్. నేను ఇప్పుడు బాచపట్లు వేసుకొని కూర్చొని చేస్తున్నాను సార్ 3 రోజుల నుంచి. అంతకుముందు అసలు చాలా కష్టంగా ఉండేది బాచపట్లు వేసుకోవడానికి. చాలా ఫ్రీ అయిపోయింది సార్. చాలా బాగుంది సార్. వెరీ గుడ్. అయితే ఓకే రైట్, థ్యాంక్ యూ మేడం. ఓకే మాస్టర్స్, మరి కళ్ళు మూసుకుని చేసేది ప్రాక్టీస్. ఆ తర్వాత కళ్ళు తెరిచి చేయవలసిందే. ఇక కళ్ళు తెరిచినప్పుడు శ్వాస ఆగుతుందా? కళ్ళు తెరిచినప్పుడు శ్వాస ఆడుతుందా? సో ఇప్పుడు కళ్ళు తెరిచినా కూడా గమనించడం స్టార్ట్ చేయాలి. అది దానికోసం ఈ ప్రాక్టీస్ అనమాట కళ్ళు మూసుకుని నేర్చుకుంది. ఎందుకంటే బయట ప్రపంచం కరెక్ట్ అవుతాం కాబట్టి ఒక్కోసారి మనం మర్చిపోతాం మనతో మనం. ఆ నొప్పి వచ్చినప్పుడు మరి ఏం చేయాలి? అబ్బా నొప్పి వస్తుంది అని చెప్పి అటు ఇటు పరిగెత్తుతాం. కాదు, నొప్పి వచ్చినప్పుడు అప్పుడు శ్వాస గమనించాలి. కళ్ళు చేస్తే శ్వాస గమనించండి, కళ్ళు మూసుకుని అవసరం లేదు అప్పుడు. సో ఇది ప్రాక్టీస్ చేసుకోవాలి. అప్పుడు నిజమైన శక్తి పెరుగుతుంది, పవర్ఫుల్ మాస్టర్ తయారవుతుంది. ఓకే రైట్. గీతవాణి మాస్టర్. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ నాకు వాటర్ ఎక్కువ తీసుకోవాలా అనిపిస్తుంది సార్. తీసుకోండి. అదే తీసుకున్నంతసేపు మళ్ళా క్లాసు ఇట్లా మళ్ళా కొంచెం సేపు అవుతుందేమో మళ్ళా అట్లా కాదు, మామూలుగా బాగా కాదుకుంటే ఒకటి సిప్పు అలా ఒక బుక్క డ్రై అంతసేపు లైట్ తీసుకోండి అంతే. అలా తీసుకుంటే మనకు రాదు, వాష్రూమ్ రాదు. సో బాగా తీసుకోవద్దు, లైట్ ఒకటే మూతాడు. సరే సార్. ఆ తర్వాత ఈరోజు నాకు ధ్యానంలో ఉసిరి చెట్టు కనబడిచింది సార్. చిన్నగుండి అట్లా పెద్దగా మాన అయిపోయిందంట సార్. అది ఉసిరికాయ తింటే ఏమైతే మనకు హెల్త్ బాగుంటుంది సార్. అది బాగుంటుంది కరెక్ట్. లోపల నాలుక లోపల ఏమవుతుంది? బాగా ఇదైతుంది సార్. ఉసిరికాయ చేదు ఉంటుందా తీయ ఉంటుందా? ఒగరు ఉంటుంది సార్. ఒగరు ఉంటుంది, ఆ తర్వాత స్వీట్ ఉంటుంది సార్. స్వీట్ ఉంటుంది. ఆ స్వీట్ నాకు ఎప్పుడు తెలుస్తుంది? లాలాజలం వచ్చేస్తుంది. అవును సార్. దాహం తీరుతుంది. అవును సార్. అంటే మీరు ఉసిరికాయ లెక్క మారాలి. ఓకే సార్. ఉసిరికాయ లెక్క చెట్టులగా పెద్ద వృక్షంగా కావాలి మీరు అనమాట అర్థం. సార్ ఇప్పుడు మీరంతా ఒగరుగా ఉన్నారు. అవును సార్. ఆ తర్వాత తీగ లాలాజలం రావాలి మీ లోపల. చెప్పండి ఇంకా. ఆ తర్వాత ఇట్లా ఆనుకోవాలంటే ఇది ఎంతసేపు అయినా మన బ్యాగ్ నాకు అందుకోకున్నట్లు చైర్ మీదే సార్. ఎంతసేపు అయినా బ్యాగ్ దొరకనట్లు అనిపిస్తుంది సార్. కొంచెమే గ్యాప్ ఉంటుంది కదా సార్, కానీ ఇట్లా ఆనుకోవాలంటే ఎంతో దూరం పోయినట్లు అనిపిస్తుంది సార్. ఎంతో దూరం పెట్టాలంటే మీకు ఆనుకోవడం అవసరం, ఇట్లనే కూర్చున్నది అర్థం. సార్ పర్లేదు, మీరు అనుకోకుండా చేయండి సార్. ఆ తర్వాత మీరు ఇట్లా
5 మినిట్స్ ఇట్లా చేసుకోమన్నప్పుడు నక్షత్రాలు చేతులు కలప కనబడుతున్నాయి సార్ పెట్టినప్పుడు. నాకు. ఓకే. ఆ, నక్షత్రాలు కనబడిస్తున్నాయి సార్. ఓకే, సూపర్, గుడ్. నిన్న క్లాస్ అటెండ్ కాలేకపోయినాను సార్. వేరే ఊరికి పోయి 2:00 వచ్చినాము. సారీ సార్. పర్లేదు, లింక్ పెట్టినాక లింక్ పెట్టుకొని చేయండి మళ్ళీ. మళ్ళీ సాయంత్రం లింక్ పెట్టుకొని చేసినాను సార్. ఓకే, చాలు, పర్ఫెక్ట్. ఇంతకుముందు ఓకే, ఆమె ఓకే. అడిగిన డౌట్లే నాకు డౌట్ ఉండింది సార్. చాలా క్లియర్గా క్లియర్ అయిపోయింది సార్ డౌట్. ఓకే అమ్మా, సంతోషం. అదే ఒక డౌట్ అందరు క్లియర్ అవుతుంది, అందుకోసం చెప్తాను. ఓకే అమ్మా. ఓకే, ఓకే, రైట్. సాగర్ ఉన్నారా? రామాచ పరమేశ్వర్, ఏం పరమేశ్వర్ గారు, రెండు సంగతులు రెండు మళ్ళీ చెప్పట్లే. నమస్కారం. నమస్తే. నమస్కారం సార్. సార్ ఒక 3 days 3 పాయింట్స్ సార్. మొన్న రోజు ఏమైందంటే సార్, బాగా విపరీతమైన ఆవులింతలు 20 times దాకా ఆవులింతలు బాగా వచ్చినాయి సార్. ఆ తర్వాత కళ్ళ పండు బాగా నీళ్ళు వచ్చినాయి మొన్నటి రోజు. తర్వాత ఏమో భుజం ఇది మెడన్నరలు నొప్పి పెట్టింది సార్, కఫ్ వచ్చింది. ఈ రోజు కూడా చేస్తున్న క్రమంలో కఫ్ రాబట్టింది సార్. కాకుండా ఒక చిన్న ప్రాబ్లం సార్, నాకు కొంచెం ఎలర్జీ ఉంది సార్. ఎలర్జీ పోవడానికి కూడా మరి శ్వాసే, అన్నిటికీ శ్వాసే, ఏం కాదు. ఈరోజు నుంచి మీకు నొప్పి పోయేంత వరకు శ్వాస గమనించండి. అక్కడ అవును సార్. మీరు చేయవలసిన పని ఏంటి తెలుసా? మీకు ఎక్కడ నొప్పి ఉందో ఆ నొప్పి మీద దృష్టి పెట్టండి, అక్కడ శ్వాస గమనించండి. ఆ నొప్పి పోయేంత వరకు మీ డ్యూటీగా. డాక్టర్లు ఏం చేస్తారు? నొప్పి పోయేంత వరకు, ఎలర్జీ పోయేంత వరకు ఆయింట్మెంట్ ఇస్తూనే ఉంటారు కదా. ఆయింట్మెంట్ పెట్టక నొప్పి పోతుంది. మరి మనకి ఆయింట్మెంట్ ఏంటిది? శ్వాస, రైట్. సో అక్కడ శ్వాస గమనిస్తూనే ఉండండి, ఆయింట్మెంట్ లాగా క్లియర్ అయిపోతుంది. ఓకే, నాకు ఎలర్జీ ఉన్నది అది ఉన్నది కూడా ఆలోచన తీసేయండి. నాకు వెళ్ళిపోతుంది అని అలా అనుకోండి, క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఈ రోజు ఎడమ పాదం వేడెక్కించ చేస్తాను. అప్పటి నుంచి చివరి దాకా ఈ రైట్ సైడ్ మెడలు, ఈ యొక్క భుజము బాగా అంటే లాగబెట్టినాయి, నరాలు లాగబెట్టినాయి. చివరిగా ఎప్పటి వరకు అది కూడా నేను చెప్పిస్తాను, మనకు చెప్పిస్తాను అది కూడా. అవును సార్. ఓకే, రైట్. ఇంకెవరున్నారు? సాగర్ మాస్టర్ వచ్చే టైం అవుతుంది. సార్ నమస్తే. నమస్తే సార్, చాలా బాగుంది. నేను డైలీ పార్టిసిపేట్ అంటే డైలీ చేయలేకపోతున్నా, అంటే టైమింగ్ సెట్ అవ్వట్లేదు. అంటే నా డ్యూటీ టైం 5 గంటలకు అవుతుంది. అంటే ఇక ఈరోజు ఆఫ్ కాబట్టి ఈరోజు పాల్గొంటున్నా. మళ్ళీ దుర్గం లక్ష్మి గారిని జాయిన్ చేసుకున్నా, డైలీ జాయిన్ చేసి నేను అవుట్ అవుతున్నా. అంటే నేను ఎగ్జాక్ట్లీ ఆ టైంకి అక్కడ డ్యూటీలో ఉంటారు వాళ్ళని జాయిన్ చేసి. సో నాకైతే చాలా బాగుంది, కానీ రెగ్యులర్గా పాల్గొనాలని ఉంది అని టైం వర్క్ అవ్వట్లేదు. నేను అంతకుముందు ఇదే మెడిటేషన్ ఒక 1 వీకే చేశాను. నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉండే, రెగ్యులర్గా ఓట్రివిన్ వాడేటోడిని. ఓట్రివిన్ పూర్తిగా మానేసిన. అసలు యాక్చువల్లీ ఆపరేషన్ దాకా పోయేది నాది, ఇట్లా ముక్కల కండ పెరిగింది. ఎప్పుడైతే ఆ బ్రీతింగ్ ని మనము అబ్జర్వ్ చేసినామో, మీరు ఎక్కడ ఏ భాగంలో చెప్తే ఆ భాగంలో ఆటోమేటిక్ గా మన మైండ్ అక్కడికి వెళ్ళి అక్కడ బ్రీతింగ్ తీసుకోవడం. అంటే అక్కడ మనం బ్రీతింగ్ అబ్జర్వ్ చేస్తున్నాం అంటే ఆటోమేటిక్ గా మన ప్రాణశక్తి అనేది, కాస్మిక్ ఎనర్జీ అనేది అక్కడ అందించినట్టే కదా సార్ మనకి. దాని ద్వారానే కదా ఎనర్జీ. సో నాకు ఒక 1 వీక్ లోనే అసలు ఇంతేనా, ఇంత ఫ్రీ అయిపోయింది ముక్కు మొత్తం. అరే ఇంక ఇవన్నీ బాడీలో నవరంధ్రాలు ఉన్నాయి అన్నారు కదా మీరు, అంటే ఓల్డింగ్ ఇక్కడే తీసుకుంటున్నాం అని అనుకున్నా. అప్పుడు నాకు ఆటోమేటిక్ గా మంచి ఎరుక అనిపించింది. తర్వాత అర్థమైంది, ఒక 1 వీక్ లో నేను ఫ్రీ అయిపోయినా. కానీ తర్వాత రెగ్యులర్ గా నేను అది చేయలేకపోయినా. మళ్ళీ అప్పుడు నాకు డ్యూటీ టైమింగ్ చేంజ్ అయింది. కానీ నేను ఆనాపానసతి రెగ్యులర్ గా ఒక 30 నుంచి 40 మినిట్స్ రెగ్యులర్ గా చేసుకునేటోడిని.
ఇక మళ్ళీ ఇంకా చేయాలి అని ఉంది ఇంట్రెస్ట్గా. తప్పకుండా నేను చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్నది. నాకు తెలిసిన వాళ్ళకు దరిదాపు నేను ఆనాపానసతి ధ్యానాన్ని పరిచయం చేస్తూనే ఉన్నాను. నాకు తెలిసిన ఎంప్లాయీస్ కానీ వాళ్ళకి కానీ నాకు తెలిసిన వాళ్ళకు దరిదాపు ఇది చెప్తున్నాను. సో అందులో ఈ దుర్గా లక్ష్మి గారు బాగా క్యాన్సర్తో చాలా బాధపడుతున్నారు. వాళ్ళకు నేను చాలా సంవత్సరాల క్రితమే చెప్పాను. వాళ్ళు నేను చెప్పితే వాళ్ళు సాధన బాగా చేశారు. వాళ్ళకు పూల తోటలు కనబడడం ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేశారు వాళ్ళు స్టార్టింగ్ లో. కానీ మధ్యలో వాళ్ళకి గ్యాప్ వచ్చింది, అనుకోకుండా ఈ ప్రాబ్లం వాళ్ళకి అటాక్ అయింది. సో వాళ్ళు మళ్ళీ రెగ్యులర్ గా చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు కొద్దిగా హ్యాండ్రేట్ చేసి మాట్లాడడం తెలీదు. ఒకసారి వాళ్ళ ఓకే ఎక్స్పీరియన్స్ కూడా అడగండి. నేను తప్పకుండా నాకు రెగ్యులర్ గా చేయాలని ఇంట్రెస్ట్ ఉంది సార్. ఎందుకనంటే ఓకే బ్రో. అప్పుడు టైం సెట్ అయితే సాగర్ గారు చెప్పానండి, మీరు రెగ్యులర్ చేయాలన్నప్పుడు మీ శ్వాస రెగ్యులర్ గా ఆడుతూనే ఉంటుంది కదా, జస్ట్ కరెంట్ గా అండి, దాంట్లో ఏమున్నది? అయితే ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే, రెగ్యులర్ గా మీరు ఇప్పుడు కంప్లీట్ వీడియో అవుతుంది కదా, ఆ వీడియో పెట్టుకొని కూడా చేయన్నా నా టైం సెట్ చేసుకొని? అంటే నేను ఈవినింగ్ కానీ అట్లా చేసిన ఇప్పుడు మీకు సేమ్ టైం యూజ్ దొరికితే ఫలితం నా ఉంటుంది. వీడియో నేను పెట్టిన వీడియో పెట్టుకొని చేయండి. లేకపోతే మీకు టైం లేనప్పుడు మీరు ఆన్ డ్యూటీ ఉన్నప్పుడు మీరు శ్వాస ఆడుతుంది, అప్పుడు గమనించండి. అదే ఇప్పుడు మళ్ళా ఈ రోజు నేను మూలాధార ప్రాక్టీస్ సూత్రం. చేయించాను. ఇప్పుడు ఒక ఆహా. సార్ నా శ్రీనివాస్ సార్ అని, ఆయన డ్రైవరు. సో ఆ. నేను చెప్పుకున్నా ఆయనకి ఎక్కడ ఆ, ఈ మోకాలు కానీ పాదాలు పెయిన్ వస్తుంది అక్కడ దృష్టి పెట్టుకుని శ్వాస గమనించుకుంటూ డ్రైవింగ్ ఇస్తాడు. ఆ నొప్పి ఓకే. పోతుంది. ఆయన ఎంత దూరం ఉంటే అంత దూరం డ్రైవింగ్ చేసుకుంటారట. అంతకుముందు డ్రైవింగ్ చేయాలంటే మోకాలు నొప్పులు కాళ్ళ నొప్పులతో ఎక్కువ చేయకపోయేదట. సో ఇప్పుడు నేను ఈరోజు నేను చెప్పినట్టుగా ఆయన చేసడం స్టార్ట్ చేసాడు. అప్పటి నుంచి ఎంత దూరం లాంగ్ డ్రైవింగ్ చేస్తున్నాడు, ఏం ఇబ్బంది లేదు అట్లనే అనేది. సో మన కళ్ళు మూసుకున్నప్పుడే ధ్యానం చేయాలని లేదు, ఇది ఓన్లీ ప్రాక్టీస్. ఆ తర్వాత తర్వాత మనం చేయవలసింది ఇదే ఇక. అప్పుడే మనం ఎదుగుతాం. ఇప్పుడే కళ్ళు మూసుకున్నప్పుడు చేసి ఆ తర్వాత వదిలిపెట్టడానికి అది కాదు, సరిపోదు ఎనర్జీస్. మళ్ళా ఆ చూడడానికి వినడానికి మాట్లాడడానికి మనం చేసే పనికి మొత్తం పోతుంది. మళ్ళీ ఎట్లా స్టోర్ కావద్దా? అవునవును. స్టోర్ కావాలంటే ఎరుకతో ఉన్నప్పుడు కూడా కళ్ళు తెరిచినప్పుడు కూడా శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటాడు, శ్వాస గమనిస్తూ ఉండాలి. ఎక్కడైనా పర్లేదు, శరీరం ఎక్కడ దృష్టి పెడితే అక్కడ మీ ఇష్టం. మనం సార్ గమనించడం ఇప్పుడు కావాలి, శ్వాస మీద ధ్యాస పెట్టడం కావాలి అంతే. ఎంత వీలైతే అంత మౌనంగా ఉంటే బెటర్. ఎప్పుడు శూన్య స్థితిని పొంది ఉండాలి. మన బాడీ మీద మనం కాన్సన్ట్రేషన్ మన బాడీ మీద, బ్రీతింగ్ మీద అది అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్ గా శూన్య స్థితిలో ఉంటాం. అప్పుడు ఎనర్జీ పాస్ అవునట్టే కదా సార్ లెక్క. స్థూలశక్తులు ఉన్నా లేకుండా వచ్చేస్తాయి నాన్న. అంటే ఇప్పుడు మనం ఆనాపానసతిలో ఇప్పుడు ఎలాంటి ఆలోచన లేని స్థితిలోకి వెళ్ళిపోతాం. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు అది కళ్ళు ఆటోమేటిక్ గా మూసుకున్నాం. రెండు కనుక బొమ్మల మధ్యలో మనకు వచ్చేస్తుంది కదా ఆనాపానసతిలో. ఇదంతా నేను ఇప్పుడు చెప్పేది మీరు కళ్ళు మూసుకున్నప్పుడు ముచ్చట, నేను కళ్ళు తెరిచిన ముచ్చట చెప్తున్నా. ఓకే ఓకే. కళ్ళు మూసుకున్న తర్వాత శూన్యం ముచ్చట, కళ్ళు తెరిచినప్పుడు శూన్యం లేదు, ఆయన దగ్గర పడిపోతాం. ఓకేనా? కళ్ళు ఓకే ఓకే. తెరిచి ఉన్నప్పుడు కూడా మనకి ఎనర్జీ అనేది రావాలి, పాస్ కావాలి. రావాలి. సో మన చూపు ద్వారా, మన మాటల ద్వారా, మన చెవుల ద్వారా మనం చేసే పని ఎంత శక్తి బయటికి వెళ్ళిపోయినా ఇక్కడ శక్తి మొత్తం తయారు కావాలి ఎప్పుడప్పుడే. అట్లుండాల. అట్లా ఎనర్జీ పొందాలంటే అవేర్నెస్ తోని ఉండాలి. అంటే దేని మీద దృష్టి పెట్టాలి? శ్వాస మీద అంతే. అప్పుడు కూడా అంటే మనం మీ శరీరం లోపల ఎక్కడ దృష్టి పెట్టడం, లేకపోతే ముక్కు అందరూ శ్వాస గమనించండి. ముక్కు అందరూ శ్వాస గమనించుకుంటూ డ్రైవింగ్ చేయండి. కూర్చొని లేని పరిస్థితుల్లో కూడా, స్పృహలో ఉన్నప్పుడు కూడా, ఖాళీ సమయంలో కూడా. నేను ప్రజెంట్ అయితే మెకానికల్ గ్యారేజ్ సెక్షన్, కానీ ఇప్పుడు రైటింగ్ వర్కే చేస్తున్నా, కూర్చొని రాయడమే. ఇంతకుముందు గ్యారేజ్ మెకానికల్ సెక్షన్, ఇప్పుడు రైటింగ్ వర్క్. ఇంకా హాయిగా నీకు శ్వాస గమనించుకుంటే పని చేసుకోవచ్చు. అవును, చేసుకోవచ్చు. జస్ట్ డీటెయిల్స్ అడిగి రాసుకోవడం. మీతో మీరు కరెక్ట్ అవుతూ శ్వాస గమనించుకుంటండి. ఏమైనా రాసే ఉంటే శ్వాస గమనించుకుని రాయండి, అయిపోయాయి. అంటే కొద్దిగా డైలీ అంటే వాళ్ళ సీరియల్ నెంబర్స్, వాళ్ళ పేరు, డీటెయిల్స్, ఫోన్ నెంబర్ తో సహా రాసుకోవడం ఉంటుంది. అన్ని రాసుకోండి, రోజంతా రాసుకోండి. రాసుకున్న తర్వాత కామ్ ఉంటారుగా, అప్పుడు శ్వాస గమనించండి. శ్వాస గమనించుకుంటూ వాళ్ళని చూసుకుంటున్నాను, శ్వాస గమనించుకుంటూ ఇది చూస్తున్నానండి. అప్పుడు వాళ్ళ అక్కడ కళ్ళు మూసుకోవడం అవసరం లేదు.
డ్యూటీలో కళ్ళు ఉమ్, మూసుకునే అవసరం లేదు. డ్యూటీలో కళ్ళు ఉమ్, తెరిచే శ్వాస గమనించుకుని ఉండండి. ఆటోమేటిక్ మనం మౌనంగా ఉంటాం. అంటే ఏంటంటే మనం ఆటోమేటిక్ గా మౌనంగా ఉన్నాం అంటే ఓకే, అంతర్గత శక్తి అనేది మనకు ఆటోమేటిక్ గా ఆ శక్తి అనేది తిరగాలి. ఎనర్జీ అనేది వస్తుంది. ఎస్ అంతే. అప్పుడు థ్యాంక్ మీరు యూ డ్యూటీ మాస్టర్. పొద్దున్న సాయంత్రం వరకు ఎంతసేపు అంటే కూర్చోగలుగుతారు, చేయగలుగుతారు. మీకు ప్రమోషన్ వస్తుంది దీని ద్వారా. ప్రమోషన్ అనేది నీ శక్తి పెడితే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రైట్. ఓకే మాస్టర్స్. సో అది మనం ఇప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేసేది జస్ట్ ప్రాక్టీస్ కోసమే. ఆ తర్వాత నిరంతరం శక్తిని సంపాదించుకుంటూ ఉండాలి. ఓకే మాస్టర్స్. మనం డ్రైవింగ్ స్కూల్ పోతాము, డ్రైవింగ్ నేర్చుకుంటాము. ఆ నేర్చుకున్న తర్వాత ఏం చేస్తాము? మనం డ్రైవింగ్ చేసుకుని పోతామా లేదా? ఇది కూడా అంతే మాస్టర్స్. మనం నేర్చుకున్న తర్వాత మనం సొంత ప్రయాణం చేస్తాం. సో మీరు సొంతంగా మీ శ్వాస గమనిస్తూనే ఉండాలి. మీ డ్యూటీ అదే. ఇక ముక్కుల శ్వాస గమనిస్తారా, పాదాలు గమనిస్తారా, మోకాలు కనిపిస్తారా, భుజాలు కనిపిస్తారా, కుడి బ్రెయిన్ గమనిస్తారా, మీ ఇష్టం. అది గమనించడం మాత్రం చేయండి. శ్వాస మీద ధ్యాస మాత్రం పెట్టుకుంటూ ఉండండి. శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటా కూరగాయలు కట్ చేయండి. శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటా వంట చేయండి. అబ్బా అద్భుతం కూర. వాళ్ళు అంటారు, అబ్బా ఏంది కూర ఇంత టేస్ట్ ఉంది, అసలు ఏమి వీళ్ళు అంటారు. అంటే పవర్తో కర్రీ వండాలి, పవర్తో వంట చేయాలి, దానికి టేస్ట్ వస్తుంది. ఆ కర్రీకి పవర్ వచ్చేస్తుంది. ఆ తిన్నవారు వాళ్ళకు టేస్ట్ వస్తుంది, వాళ్ళకు పవర్ వచ్చేస్తుంది. మన శక్తి స్ప్రెడ్ చేస్తున్నాం కదా. శ్వాస గమనించుకుంటే మన కూర వండితే మన శక్తి కూరలో వెళ్ళిపోతుంది. దానికి ఇంత టేస్ట్, మంచి టేస్ట్ వస్తుంది. ఉప్పు లేకుండా కారం లేకుండా టేస్ట్ వచ్చేస్తుంది. కూర బాగా టేస్ట్ ఉన్నది అంటారు అవతల వ్యక్తి. ఆ టేస్ట్ తో పాటు వాళ్ళకి శక్తి వస్తుంది. ఎక్కడి నుంచి శక్తి? మీ శక్తే. మీ శక్తి సంపాదించుకొని ఆ శక్తితో కూరలు కట్ చేశారు, ఆ శక్తితో కూర వండారు, ఆ శక్తికి ఇతరులకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది కదా. అప్పుడు వాళ్ళ లోపల జబ్బులు బాగా క్లియర్ అయిపోతాయి. అప్పుడు నేను కూడా ధ్యానం చేస్తాను వచ్చేస్తారు. వాళ్ళు శాకాహారిగా మారిపోతారు. వాళ్ళు నాన్ వెజ్ తినడం బంద్ చేస్తారు, వాళ్ళు శాకాహారి తింటారు. వాళ్ళు కూడా ధ్యానం చేస్తారు, నేను కూడా ధ్యానం చేస్తాను మీతో పాటు అంటారు. ఎస్, ఇది కావాలి మనకు. గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. ఇలా ఒక ఫుట్బాల్ కి ఆడుకోవచ్చు మాస్టర్స్. ప్రతిసారి చెప్పింది అదే, ఫుట్బాల్ కి ఆడుకోవడం అంటే ఇదే. ప్రతిసారి ఎందుకు వంట చేస్తారు కిచెన్ లో? ఎప్పుడైనా గమనించారా? ఆయన శక్తి కర్రలో పంపిస్తాడు. ఎవరి ఇంటికి పోతే వారి ఇంట్లో వంటిలోకి పోతారా? వెళ్తారా సార్? కర్రీ వంటారా? ఎస్. ఎందుకు సార్ ప్రతి ఇంట్లో అందరి ఇంట్లో వెళ్ళి కర్రీ వంటాడు? అది గమనించాలి మీరు. సార్ ఒక శక్తి ఆ కర్రీలో స్ప్రెడ్ చేస్తాడు. ఆ తిన్నవారు, ఆ కర్రీ తినేవారు అందరికీ ఆ శక్తి స్ప్రెడ్ కావాలని చెప్పి ప్రతిసారి ఎక్కడ పోతే అక్కడ కర్రీ వంటారు, ఎక్కడ పోతే అక్కడ వడ్డిస్తారు. ఎందుకు వడ్డిస్తారు? తన శక్తి వడ్డించినప్పుడు అక్కడ వెళ్ళిపోతుంది. కర్తలో ఎందుకు వడ్డిస్తారు సార్? ఎస్, తన శక్తి ఆ వడ్డించడంలో స్ప్రెడ్ అయిపోతుంది. అప్పుడు తినే వరాల్లో శక్తి వచ్చేస్తుంది. ఓకే మాస్టర్. సో మనం కూడా అదే విధంగా చేయాలి. సో కళ్ళు మూసుకున్నప్పుడు శ్వాస మీద ధ్యాస కాదు, కళ్ళు తెచ్చినప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టండి. ప్రతిసారి కళ్ళు తెచ్చినప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టాడు, సైలెంట్ ఉంటాడు. అప్పుడు ఆయన శక్తి వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడి భయపడతారు జనాలు. సార్ చూపుతో భయపడతారు, చూపుతో సారా గజ వణికెత్తాడు. ఎందుకంటే ఈ ట్రస్ట్ మెంబర్స్ చాలా కిలోమీటర్ దూరం ఉంటారు. ఎందుకని? సార్ నిరంతరం ఎరుపుతూ ఉంటేనే శ్వాస గమనిస్తాడు, శక్తి సంపాదించుకుంటాడు. అందుకే సార్ కళ్ళలో కళ్ళు పెట్టే దూరం లేరు, సార్ దగ్గరికి పోలేరుకున్నారు, భయపడుతుంది. అర్థమైంది మాస్టర్స్? అలాగనే మీ కూడా మీ కళ్ళలో కళ్ళ శక్తి సంపాదించాలి. మీరు మీ కళ్ళ ద్వారా ఇతరులకు శక్తి వెళ్ళిపోవాలి. మీ శేఖరైతే ఇతరులకి ఇచ్చే మీ శక్తి వెళ్ళిపోవాలి. ఓకే మాస్టర్స్. సో అంత గ్రేట్ మాస్టర్ తయారవ్వాలి మనం. దానికోసమే ధ్యానము. ఓకే రైట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్స్. టుమారో మార్నింగ్ రేపు తీసుకుందామా లేదా అన్నది చెప్పండి. మళ్ళా దాన్ని బట్టి
చేద్దాం. థ్యాంక్ యూ. ఓకే.